పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని సంజయ్ వదిలి వెళ్లాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేరని అన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు. వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. మీలో నుంచే ఓ మంచి నాయకుడిని తయారు చేస్తానని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుభాష్ చెప్తారు. సుభాష్, స్వామి, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన ఫామ్ హౌస్ లో రోజు ఒక జిల్లాకు సంబంధించి నేతలను, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో సమావేశం అవుతూ వారిలో భరోసా నింపే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఒక పార్టీ సమావేశాలకు వచ్చిన వాళ్ళు కూడా పార్టీ మారుతుండడంతో కొంత ఇబ్బందులకు గురవుతున్న కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు భరోసా కల్పించడమే లక్ష్యంగా వారిలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే తన ఫామ్ హౌస్ లో అందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు దాదాపు 5,000 కార్యకర్తల తోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే కొన్ని హాట్ కామెంట్స్ కూడా కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. పార్టీలో పెట్టినప్పుడు లేరు, పార్టీ పుట్టినప్పుడు లేరు, ఇప్పుడు లేరు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. అలాంటి వారి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు. ముఖ్యంగా నాయకులు వెళ్లిపోయిన కార్యకర్తల నుంచి కొత్త నాయకత్వాన్ని పార్టీకి తీసుకొస్తానని చెప్పేసి కేసీఆర్ భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశానికి కూడా ముఖ్య నాయకులు ఎల్ రమణ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ లాంటి వాళ్ళు హాజరయ్యారు. వారి అందరి ముంగట కూడా ఈ కార్యకర్తలకైతే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేసీఆర్. ప్రధానంగా పార్టీ మారుతున్న నేతలను వదిలేసి కార్యకర్తలు పార్టీకి బలంగా పనిచేయాలి, భవిష్యత్తు బీఆర్ఎస్ దే ఉండబోతుందని చెప్పేసి బలంగా కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం అయితే కేసీఆర్ చేస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుభాష్.